హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసంత వ్లాగ్స్. ఈరోజు నేను బ్యాచిలర్లు ఎలా వంట చేసుకోవాలి, బ్యాచిలర్ల కర్రీ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, గబగబా టైం లేదు, బస్ మిస్ అవుతాము, ట్రైన్ మిస్ అవుతాము అనేవాళ్ళు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, లేదు ఒంటరిగా ఉండేవాళ్ళు, ఇలా కర్రీ మాకు కుదరట్లేదు, రావట్లేదు అనే ఎలాంటి ఆప్షన్ లేదు. కుక్కర్లో వండేసుకుంటే అన్నీ కలిపి అందులో వడేసుకుంటే వెంటనే అయిపోతుందండి కర్రీ. మీకు అది కుదరలేదు అనే సమస్య ఉండదు. చూడండి, దొండకాయలు కట్ చేసి కుక్కర్లో వేసాను, అందులోనే ఆనియన్స్ కూడా కట్ చేసి వేసాను. ఇప్పుడు ఒక 2 రెమ్మలు కరివేపాకు, దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ రుచికి సరిపడా వేసుకోండి. తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ మాత్రం వేసుకోకండి. దాంట్లోనే ఇదిగో 1 స్పూన్ పోపు గింజలు, కారం. మీరు ఎంత కారం తింటారో అనే దాన్ని బట్టి కారము ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా. ఇదిగోండి 1/2 స్పూను మసాలా, అది ధనియాల పౌడర్ అండి. లాస్ట్లో ఆయిల్, తర్వాత మీకు నచ్చితే కొత్తిమీర, పుదీనా, ఇంకా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా దాన్ని ఒకసారి ఇలా కలిపేసేయండి. ఏదైనా ఉడకని కర్రీస్ అంటూ ఏవైనా ఉంటే దాంట్లో ఒక చిన్న గ్లాసు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి, ఎందుకంటే అడుగున మాడిపోకుండా ఉంటుంది. ఇలా ఒక చిన్న గ్లాసు చాలు. కుక్కర్లో ఇలా వేసేసుకోండి. నెక్స్ట్ దీన్ని ఇలా కలిపేయండి. అంతా కలిసిన తర్వాత మూత పెట్టేసుకోవడమే. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాము. దీన్ని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుదాం. నేర్పించే హడావుడిలో నేను కూరలో పసుపు వేయడం మర్చిపోయానండి, లాస్ట్లో యాడ్ చేస్తున్నాను, చూడండి. వచ్చాయి. స్టవ్ ఆపేసి అది ఆవిరిపోయే వరకు ఉంచుదాము. అంతేనండి, ఆవిరిపోయింది. దీన్ని మూత ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, అయిపోయింది కూర. కొంచెం కూడా మాడకుండా, అయ్యో మనం ఇది వేయటం మర్చిపోయామే, పోపు మాడిపోయింది, కూర మాడిపోయింది, టేస్ట్ బాగా లేదు, టైం అయిపోతుంది అనుకున్నప్పుడు ఈ పద్ధతి ఫాలో అవ్వండి. చిటికెలో వంట రెడీ అయిపోతుందండి. అంతే. దీనికి సరిపడా టేస్ట్ చూసుకొని కాస్త ఉప్పు ఏమన్నా పట్టేది ఉంటే చూసుకోండి. దీన్ని గిన్నెలో పోసేసుకోండి. అంతే, సింపుల్. ఇది బ్యాచిలర్లకు వెరీ వెరీ స్పెషల్ వంట.